దైవానుభవము దైవిక సత్యములను తెలియజేయును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జాన్ లాక్ అనే ఒక తత్వశాస్త్రవేత్త ఈ విధంగా చెప్పుచున్నాడు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అనగా అనుభవం వలన మనకు జ్ఞానం కలుగుతుంది అని, అనుభవము మనకు సత్యాలను తెలియచేస్తుంది అని ఆయన చెప్పుచున్నాడు. అయితే ఈనాటి సువార్త పట్టణము మనలను ఒక అడుగు ముందుకు వేయమని ఆహ్వానిస్తూ కేవలము భౌతిక అనుభవం కాదు, దైవానుభవము దైవిక సత్యములను మనకు తెలియచేస్తుంది అని ఆహ్వానిస్తూ ఉంది. సువార్త పట్టణమును మనం చక్కగా పరిశీలించినట్లయితే 2 రకాల ప్రశ్నలు, 2 రకాల వ్యక్తులు, 2 రకముల అనుభవాలు కలిగిన సమాధానాలను మనం చూస్తూ ఉంటాం. ప్రభువు నన్ను గూర్చి ప్రజలు ఏమనుకొనుచున్నారు అని అడిగినప్పుడు వారు ఆయనను ఒక ప్రవక్త అని, బప్తిస్మ యోహాను అని, ఎలైజా అని వారు చెబుతూ ఉన్నారు. అయితే ప్రజలు ఆ విధంగా అనుకోవడంలో ఒక విధంగా తప్పు లేదు. వారు ప్రభువును ప్రవక్త అని ఎందుకు అని ఉన్నారు అంటే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు మోషేతో ఈ విధంగా చెప్పుచున్నారు, నేను మీ నుండి ఒక ప్రవక్తను ఎన్నుకుని అతనిని మీ యొద్దకు పంపుదును అని. బహుశా ఈ వచనమును బట్టి ఆ ప్రవక్త యేసు ప్రభువు అని వారు అనుకుని ఉండవచ్చు. వారు ప్రభువును ఏలియా అని ఎందుకు అనుకుని ఉన్నారు అంటే, ఏలియా ప్రవక్త చేసిన అనేక అద్భుతములు క్రీస్తు ప్రభువు కూడా చేసి ఉన్నారు. అదేవిధంగా బప్తిస్మ యోహాను అని ఎందుకు అనుకుని ఉన్నారు అంటే, బప్తిస్మ యోహాను మరణించిన తరువాత ప్రభువు తన యొక్క పరిచర్యను మొదలు పెడుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇటువంటి సమాధానము కేవలము భౌతికమైనటువంటి అనుభవంతో కూడినటువంటి సమాధానం. అయితే ప్రభువు నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని అడిగినప్పుడు పేతురు గారు ఈ విధంగా సమాధానం చెప్పుచున్నారు, నీవు దేవుని మెస్సయ్యావు అని. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు పేతురుతో ఈ విధంగా చెప్పుచున్నారు, యోనా పుత్రుడు ఒక సీమోను, నీకు ఈ విషయములు తెలియజేసింది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు అని. అవును ప్రియ స్నేహితులారా, కేవలము దైవానుభవం మాత్రమే దైవిక విషయములను మనకు తెలియచేస్తుంది. ఈ దైవానుభవం వలననే మరియ తల్లి ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెతమ్మ, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును అని పలుకుతుంది. కేవలము దైవానుభవం వలననే పునీత పౌలు గారు ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ఆయన చెప్పుచున్నారు. కేవలము దైవానుభవం కలిగిన వ్యక్తి మాత్రమే యేసును మెస్సయ్యగా ఒప్పుకొనగలడు. ప్రియ సహోదరులారా, మెస్సయ్యగా ప్రభువును ఒప్పుకోవడము అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే అటు వెనుక వచ్చే శ్రమలను కూడా మనం ఆలింగనం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు శ్రమలను, సిలువను మనమును కౌగలించుకుంటూ మన దైనందిన సిలువలను మోస్తూ ప్రభువును వెంబడించాలి. కేవలము దైవానుభూతి కలిగినప్పుడే, దైవానుగ్రహం ఉన్నప్పుడే మనము ఈ విధంగా చేయగలం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నేటి జీవితంలో ఆ దైవానుభూతిని మనం ఎక్కడ పొందగలము అంటే, అదిగో దివ్య బలిపూజ యందు, దివ్య సత్ప్రసాదం యందు. ఒకవేళ మనలో అటువంటి దైవానుభూతి లేకపోతే మనం యేసును మెస్సయ్యగా ఒప్పుకోలేనట్లే. కాబట్టి అటువంటి దైవానుభూతిని మనకును దయచేయమని, ఆ దైవానుభూతిని పొందడానికి కావలసిన అనుగ్రహములను మనకు దయచేయమని ఆ ప్రభువుని ప్రార్థిద్దాం. ఆమేన్.